హాయ్ గాయస్. సో టైం వచ్చేసి 6 అయిందనమాట. ఎగ్జామ్ రాసి అయితే హాస్టల్కి వచ్చేసాను. సో ఆఫ్టర్నూన్ ఇంకా ఏమీ నేను వీడియో షూట్ చేయలేదన్నమాట. సో హరీ బరీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది మీరైతే ఫార్వర్డ్లో చూసేయండి. అండ్ ఎగ్జామ్స్ పెట్టుకొని తిరగడాలు ఏంటి అని అనుకోవచ్చు, కానీ ఇది ఒక రిలాక్స్ అనమాట, మైండ్కి రిఫ్రెష్మెంట్ లాగా. జస్ట్ అలా టైం దొరికినప్పుడు ఒక 5 to 10 minutes నేను ఎప్పుడో ఒకసారి వచ్చేది బయటికి. సో అలా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలని నేను వెళ్తున్నాను అనమాట. సో బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కంటిన్యూషన్ వీడియో తీస్తాను. డెఫినెట్గా మీరైతే చూస్తారు. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది ఫార్వర్డ్ వీడియో మీరైతే చూసేయండి. బాయ్ బాయ్. సో, ఇంక పూజిత నాకంటే ముందే వెళ్ళిపోయిందనమాట. వెళ్ళి తను నా కోసం వెయిట్ చేస్తుంది. నేను వెళ్తున్నాను. తను వాళ్ళ ఫ్రెండ్స్‌తో వెళ్ళింది. నేను ఒక్కదాన్నే అలా నడుచుకుంటా మాకు హాస్టల్‌కి నియర్ బై అనమాట. ముందు రోజు నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని. సో, ఆ రోజైతే లాస్ట్ రోజు సెట్ అయింది వెళ్ళడానికి. ఎక్కడికి అంటే ఒంగోలు స్ట్రీట్ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, ఆ స్ట్రీట్ అంతా కూడా మేము 2, 3 డేస్ తిరిగాము. బట్ షూట్ చేయడానికి అవ్వలేదు. ఫైనల్లీ లాస్ట్ రోజైతే అయింది. ఇక్కడైతే ఏమీ లేవు అని చెప్పడానికి లేదు. అన్నీ ఉన్నాయన్నమాట. మస్కా బన్ను, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఫ్రూట్ బౌల్స్, పానీపూరి, ఇంకా స్ట్రీట్ ఫుడ్ అంటే అన్నీ ఉంటాయి కదా. సో ఒంగోలు స్ట్రీట్ ఫుడ్ అయితే నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను, మొత్తం కాదు. మాకు హాస్టల్కి నియర్ బై ఉంది. నేనైతే ఫస్ట్ అన్నీ చూసి, మనం ఎప్పుడు అథెంటికే ట్రై చేస్తాం కాబట్టి, అందులో కూడా ఓల్డ్ ఫుడ్ ట్రై చేస్తాం కాబట్టి, ఇక్కడైతే నేను సజ్జ రొట్టె తీసుకున్నాను. ఫస్ట్ ఇది జొన్న రొట్టె ఇచ్చారు నాకు. అందులో పప్పు, పచ్చడి అండ్ బీన్స్ కర్రీ ఇచ్చారు. అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉండిందనమాట. సో నాకు ఒకటి సరిపోయింది. నేను టేస్ట్ చేసి మీకు చెప్పడానికి ఇంకోటి కూడా తీసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ తింటుంది జొన్న రొట్టె, తర్వాత సజ్జ రొట్టె కూడా తీసుకున్నాను. చాలా బాగుండింది. పచ్చడి బాగుండింది, పప్పు కూడా బాగుండింది. ఇంకా అక్కడ జొన్న రొట్టె అండ్ సజ్జ రొట్టె తినేసిన తర్వాత ఈలోపు పూజ వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయింది. నేను ఒకదాన్నే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అది తినేసేలోపు మళ్ళీ వచ్చింది. ఈ వీడియో అంతా కూడా పూజతానే తీసింది. ఇక్కడైతే ఇది ప్రోటీన్ సలాడ్ అనమాట. అన్నీ ఉంటాయి కదా మనకి, శనగలు ఇవన్నీ కూడా బాయిల్ చేసి పెట్టారు. అలసందలు అన్నీ బాయిల్ చేసి అందులో కీర, క్యారెట్, బీట్రూట్, చాట్ మసాలా, సాల్ట్, కారం అన్నీ వేసి చేశారు ప్రోటీన్ సలాడ్. అక్కడ కింద బ్యానర్ కూడా ఉండింది. అదంతా చూసి ట్రై చేద్దామని మీకు చూపించడానికి. ఎలాగో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే తిని చెప్పాలి కదా ఎలా ఉంది ఏంటనేది. సో అందులో హెల్దీది చూస్ చేసుకున్నాను అనమాట నేను. మనం తిన్నది ఫస్ట్ జొన్న రొట్టె, సజ్జ రొట్టె హెల్దీయే అండ్ ఈ ప్రోటీన్ సలాడ్ కూడా హెల్దీయే. మనం స్ట్రీట్ ఫుడ్లో కూడా హెల్దీ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో చాలా ఇచ్చారు. 50 రూపీస్ అనమాట బౌలు. అక్కడ జొన్న రొట్టె వచ్చేసి ఒక్కొక్కటి 25 రూపీస్. ఒకటి జొన్న రొట్టె, ఒకటి సజ్జ రొట్టె 50 రూపీస్. ఇంక ఇక్కడ ఇదొక 50 రూపీస్ అనమాట. సో క్వాంటిటీ చాలా వచ్చింది. 50 రూపీస్ వర్త్ అనిపించింది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుండింది. సో ఇంకా అలా అది తీసుకొని నేనైతే టేస్ట్ చేస్తా తింటా ఉన్నాను అనమాట. చూసారా, ఆమె కలిపింది 2 మెంబర్స్కి వచ్చిందనమాట. ఒకటి పార్సిల్ అండ్ ఒకటి తినడానికి. చాలా బాగా అనిపించింది. ఆవిడ ఫేస్ చూపించొద్దన్నారు. సో అందుకోసం అక్కడ మసాలా కలిపేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఫైనల్లీ నేనైతే తీసుకున్నాను. సో ఇక్కడ వీడియో తీసేటప్పుడు పూజతో సరిగ్గా తీ అని చెప్తా ఉన్నా అనమాట. సో పైన నువ్వులు కూడా వేశారు. నేనైతే బీట్రూట్ వేయొద్దని చెప్పాను, అందువల్ల బీట్రూట్ వేయలేదు. లెమన్ అంతా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ ఈవినింగ్ టైం 6 బిలో ఇలాంటి సలాడ్స్ తింటే చాలా మంచిది. నేను చాలాసార్లు తింటూ ఉంటాను. లక్కీగా బయటకు వెళ్ళినప్పుడు కూడా హెల్దీ సలాడ్ నాకు దొరికింది కాబట్టి ప్రోటీన్ సలాడ్ నేనైతే తినేసాను. టేస్ట్ వైజ్ బాగుండింది అండ్ పీనట్స్ అలాగే నువ్వులు అవి వేశారు కదా, చాలా బాగుండింది అనమాట. టేస్ట్ కొంచెం ఎనర్జీ వచ్చినట్టుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినా. త్రూ అవుట్ 5 days కూడా ప్రాపర్ ఫుడ్ లేకుండే బయటకు వచ్చినప్పుడు తినడానికి అవ్వదు. మనకు అసలు తినాలని అనిపించదు. మనం ఇంట్లో ఉంటేనే అంతంత మాత్రం తినడం, బయటికి వెళ్తే అస్సలు నేను ఇంకా తిననమాట. లక్కీగా హెల్దీగా సలాడ్ అయితే తినేసి కొంతసేపు అలా నడుచుకుంటే, ఇక్కడ చూసారు కదా అన్నీ సోడాలు, దమ్ బిర్యానీలు అన్నీ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ స్ట్రీట్ ఫుడ్లో ఉన్నాయి. బట్ నేను ఏది పడితే అది
తినను కాబట్టి అందుకే నేను ఏది తినలేదు, హెల్తీగానే చూస్ చేసుకున్నా. అక్కడంతా ఆ స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా బిజీగా ఉండింది మేము వెళ్ళినప్పుడు. అన్నీ ఉన్నాయి, మస్కా బన్ను, సోడాసు, బిర్యానీలు, చికెన్ గారెలు, మంచూరియాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు తగ్గది హెల్తీగా ఉండేది నేనైతే చూస్ చేసుకొని అలా తిరిగేసాము. ఫైనల్లీ ఇదన్నమాట ఇంకా లాస్ట్ ఎండింగ్ పాయింట్ స్ట్రీట్ ఫుడ్కి. నూడిల్స్, మంచూరియా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ మనకి ఫేవరెట్ అయిన హెల్దీ అయిన మనమైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఫైనల్లీ పూస్తే ఈ ఫ్రూట్ బౌల్ ఒకటి టేస్ట్ చేద్దామనింది. సో తన చేత టేస్ట్ చేయించాను. ఇందులో పపాయ, పైనాపిల్, గ్రేప్స్ వేసారు. ఆ 3 ఉన్నాయి ఇంకా. అండ్ అలాగే కర్బూజా కూడా వేసారనమాట, మస్క్ మిలన్. సో తను టేస్ట్ చేసి నాకు కూడా ఇచ్చింది, డ్రాగన్ ఫ్రూట్ కూడా. సో అది తింటా ఇంకా మేమైతే నడుచుకుంటూ వచ్చేసాం. ఈలోపు మేము తింటుంటే ఇద్దరు పిల్లలు వచ్చి మాకు కూడా ఇప్పించమని అడిగారు. సో వాళ్ళకి కూడా ఒక బౌల్ ఇప్పించేసాం. ఇది కూడా 50 రూపీస్ అనమాట. ఈ ఫ్రూట్ బౌల్ కూడా 50 రూపీస్. సో ఇంకా వాళ్ళని వీడియో తీయమని అడిగారు. వాళ్ళని వీడియో తీసి వాళ్ళకి ఒక బౌల్ ఇప్పించేసి ఆ బౌల్ అలా తినుకుంటా మేమైతే ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. అప్పటికి చాలా హెవీ అనిపించింది. బట్ అన్నీ ట్రై చేసిన అన్నీ కూడా హెల్దీనే. జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ప్రోటీన్ బౌల్, ప్రోటీన్ సలాడ్ అండ్ ఎండింగ్ వచ్చేసి హెల్దీ ఫ్రూట్ సలాడ్ అనమాట. అది కూడా టేస్ట్ చేసేసామన్నమాట. ఫైనల్లీ ఈ ఒంగోలు స్ట్రీట్ ఫుడ్ అయితే నేను టేస్ట్ చేశాను ఫస్ట్ టైము. సో అలా ఈ వ్లాగ్ ఎండ్ చేసాం. ఇంకా దారిలో పూస్త అయితే ఒక జ్యూస్ తాగేసింది. ఇంక నేనైతే షుగర్ ఐటమ్స్ తీసుకోను కాబట్టి అలా తినేసి ఇలా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి పడుకున్నాం అనమాట. సో చూసారు కదా, ఇదన్నమాట వ్లాగ్. డే 4 ఎగ్జామ్స్ డే పార్ట్ 2 వ్లాగ్ అనమాట. వెయిట్ ఫర్ ద డే 5 ఎగ్జామ్స్ ఎలా జరిగింది ఏంటనేది లాస్ట్ డే ఇన్ ఒంగోల్. సో ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నా. ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగు మిరాని. బాయ్ బాయ్.